హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు చక్రధర్. ఇది గంగా నుంచి తీసుకొచ్చిన వాటర్ అండి. కాశీ నుంచి తీసుకొచ్చాం. ఇది కృష్ణా నది, విజయవాడ కృష్ణా నది, విజయవాడ నుంచి తీసుకొచ్చాను. ఇది మా ఆర్ఓలో వాటర్. ఇది నేను ఒక ఫిల్టర్ తయారు చేశాను, దాంట్లో వచ్చిన వాటర్. ఇది ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్. రోడ్డు పైన తీసుకున్నాను 10 రూపీస్కి. ఇప్పుడు ఒక్కొక్కటి ఈ వాటర్లో వేసి pH ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఇది ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్. ఇది దాని తర్వాత ఆర్ఓ వాటర్. ఇది BMM అని ఒక ఫిల్టర్ తయారు చేసామండి, దాంట్లోకి వచ్చిన వాటర్. ఇది తర్వాత ఇది కృష్ణా నది, నేను విజయవాడ వెళ్ళినప్పుడు తీసుకున్నాను. నెక్స్ట్ ఇది గంగా నది. ముందు TDSలు చూద్దాం. $132 ఉందండి ఇది గంగా నది వాటర్. తర్వాత మా ఇంట్లో ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్. ఇది కృష్ణా నది. $318 ఉంది. తర్వాత మా ఇంట్లో వాటర్. ఇది 127 ఉంది. తర్వాత మార్కెట్లో దొరికేది ఇది 53 ఉంది. అంటే 53 ఉంది. ఇది 127 ఆర్ఓలది. ఇది 200 అబవ్ ఉంది. ఇది 137 ఉంది గంగా. ఇప్పుడు pH డ్రాప్ చేద్దాం. అంటే ఇందులో pH ఉందో చూద్దాం. 7 కంటే అబవ్ ఉంటే ఆల్కలైన్, 7 కంటే బిలో ఉంటే ఎసిడిక్ వాటర్. ఇది ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్. ఇది మా ఇంట్లో ఉన్న వాటర్. ఇది కృష్ణా నది. ఇది గంగా వాటర్. చూడండి, గంగాలో pH వచ్చి బ్లూ వచ్చింది, అంటే 8 pH దగ్గర ఉంది. కృష్ణా నది సేమ్. నేను తాగే వాటర్ సేమ్. ఇది బయటది ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్. ఇప్పుడు అసలు సబ్జెక్ట్ ఏంటంటే ఇవన్నీ చూపించడానికి కారణం, పూర్వం గంగా నది నుంచి ఒక బాటిల్ తీసుకొచ్చి మన బిందెలో వేసుకుని తాగేవారు. అలా వేసుకుంటే ఏం జరుగుతుందనేది చూద్దాం. ఇది గంగా వాటర్. ఇవి మన ఇంట్లో ఉన్న వాటర్స్ అనుకోండి. అంటే గంగాలో ఉన్న ఆల్కలైన్ వాటర్ తీసుకొచ్చి మన వాటర్లో మిక్స్ చేస్తే అది కూడా ఆల్కలైన్ అవుతాయి. అందుకే పెద్దలు గంగా వాటర్ని బిందెలు వేసేవారు. ఆ బిందెలు వేయడం వల్ల గంగాలో ఉన్న మినరల్స్ ఈ బిందెలోకి వచ్చి మనం తాగితే మనకి హెల్త్ కండిషన్స్ బాగుండేవి. దీని వెనుకున్న రహస్యం అదే. టెస్ట్ చూసారు కదండి, ORP టెస్ట్ అని వేరే టెస్ట్ ఉంటుంది, అది చూపిస్తాను. ఈ వాటర్ని తీసేస్తున్నాను. అంటే ORP అంటే ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్. అది సమయం కంటే ముందే ముసలితనం రాకుండా చూసుకునే శక్తి. పచ్చి కూరగాయలు, వెజిటేబుల్స్లో, యాపిల్స్లో, అలాగే గ్రీన్ టీలో ఉంటుంది. అందుకే ప్రతిరోజు ఒక యాపిల్ తినమని చెప్తారు డాక్టర్. అది ఇప్పుడు అన్ని వాటర్లో చూద్దాం. మళ్ళీ సేమ్ ఇది ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్. తర్వాత ఇది మా ఇంట్లో ఉన్న ఆర్ఓ వాటర్. దాని తర్వాత ఇది కృష్ణా నది. తర్వాత ఇది మనం తీసుకొచ్చిన గంగా వాటర్. ఇప్పుడు ORP మీకు ఇక్కడ నేను అమెజాన్లో కొన్నాను. ఇది మెడికల్ స్టోర్స్లోని అక్కడక్కడ దొరుకుతుంది. ORP మీటర్స్ కూడా ఉంటాయి. ఇది లిక్విడ్. ఈ లిక్విడ్ ఇలా కలరు ఇలా పింక్ అయింది అనుకోండి, దాంట్లో ORP మంచి వాటర్ అని అర్థం. చూడండి, ఓన్లీ ఈ గంగా వాటర్లో మాత్రమే ORP ఉంది. ఇది ఒకటే పింక్ అయింది. ఇవన్నీ నార్మల్ వైట్లోనే ఉన్నాయి. ఇంతకుముందు మిక్స్ చేసినట్టు సేమ్ ఇదే వాటర్ని నార్మల్ వాటర్స్లో మిక్స్ చేద్దాం. అవి ఏమైనా చేంజ్ అవుతాయేమో, పింక్ అవుతాయేమో చూద్దాం.
అంటే దీంట్లో పవర్ దాంట్లోకి వెళ్తుంది రేపు. ఓకే, ఇప్పుడు అన్నీ అయినాయి. ఇంత ముందు కూడా పీహెచ్ అంటే ఈ వాటర్ గంగా నదిలో వేసింది, మన కృష్ణా నదిలో వేసినప్పుడు, కృష్ణానది వాటర్లో గంగా మిక్స్ చేసినప్పుడు ఏ రిజల్ట్ రాలా. అంటే నాకు తెలిసి మేము అక్కడ స్నానాలు రేవు దగ్గర నుంచి తీసుకొచ్చాం. అక్కడ చాలా అంటే బ్యాక్టీరియా వైరస్లు చాలా ఎక్కువ ఉండొచ్చు, మట్టి ఎక్కువ ఉండొచ్చు. దానివల్ల ఓఆర్పి పవర్ దీనికి రాలేదు కృష్ణానదికి. గంగా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది, మిగతా వాటిలో వచ్చింది. సో గంగా వాటర్ని మన బిందులో కలుపుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంది. అందుకే గంగా నది పరిసర ప్రాంతాల ప్రజలు చాలామంది 100 అబోవ్ బతికిన వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంది, అలాగే పీహెచ్ ఉంది. దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే అక్కడ గంగా వాటర్లో ఒక బ్యాక్టీరియా ఉంటుంది వాటర్ లోపల. ఆ బ్యాక్టీరియా తనంతట తానే చనిపోయే టెక్నాలజీని కలిగి ఉంది. అది అది ప్రకృతి ఇచ్చిన వరం అనుకుంటున్నాను.